దేవుని దూతలకి ఏం పని లేదంటారా? వాటికి ఏం పని ఉందయ్యా? ఆ పరలోకంలో వేస్ట్గా ఉన్నాయి కాబట్టి దేవుడు పంపిస్తున్నాడు అంటారా? వాటికి దేవునిని నిత్యము ఆరాధించే పని ఉంది. మనలాగా కొద్ది నిమిషాలు ఎంతసేపు ఉంటాం ఈ ఉపవాస ప్రార్థనలో? 7:30కు వస్తాం, 9 గంటలకు ముగించుకుంటాం. మహా అంటే 1:30 గంట, లేకుంటే 2 గంటలు. ఆదివారం ఎంతసేపు చేస్తాం? ఒక 2 గంటలు, 2:30 గంట. కానీ ఈ దూతలకు అలా కాదు. నిత్యము మానక దేవునిని స్తుతించే గొప్ప పరిచర్య ఒకటికుంది. అయినను దేవుడు అంటున్నాడు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు నా దూతలు పంపించి నేను కాపుదల ఇస్తున్నాను. 91వ కీర్తనలు చూడండి. 91వ కీర్తన 11వ ఆ వచనాన్ని మనం చూస్తే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీవు ఎక్కడ తిరగాలో, నీ మార్గములేంటో, నువ్వు ఎలాగ నడుచుకోవాలో, ఏ విధంగా నీవు ఈ భూలోకంలో ఉన్నటువంటి నీ సంచారం అంతటిలో దేవుని యొక్క దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? భూమి మీద నన్ను సేవిస్తూ ఉన్నటువంటి నా భక్తుడు, నా భక్తురాలు, నా సేవకుడు, లేదంటే నా సేవకురాలు నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచి నాలో మరి ఐక్యమయ్యి నన్ను అనుసరించుతూ బాప్తిస్మములు పొంది ఈ లోకాన్ని లెక్క చేయకుండా, ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా ఒక ఉన్నతంగా నన్ను ఆరాధిస్తున్నారే, వారిని కాపాడవు అని దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎక్కడ? మహాకాశములు అంటే సర్వోన్నతమైన స్థలములలో, ఇంకా చెప్పాలంటే ఆ సమీపించడనేటువంటి ఆ తేజస్సులో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఒక్కొక్కరి చుట్టూ తన దూతలను పెట్టి ఉన్నాడు. మీకు తెలియకపోవచ్చు, లేదా మీకు అవపడకపోవచ్చు. ఏదయ్యా దూతలుంటే మాకు అవపడమను అని అంటారు కొంతమంది. కానీ ఆ దూతలు నీకు అవపడకపోవచ్చు. కానీ నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో అది మంచే కానీ, చెడే కానీ, మేలే కానీ, కీడే కానీ, అది ఆశీర్వాదమే కానీ, ఇంకేదైనా కానీ, నువ్వు ఎక్కడైతే సంచరిస్తున్నావో, ఏ మార్గంలో అయితే పోవాలనుకుంటున్నావో, ఎక్కడికైతే నిన్ను దేవుడు నడిపిస్తున్నాడో అక్కడికల్లా దేవుని దూతలు వస్తూ ఉన్నాయి నీతో కూడా. మర్చిపోవద్దు. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు అని చదువుకుంటూ ఉన్నాం. మనం చూస్తాం బబులోను దేశంలో, ఇదొక అన్య దేశము, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన దేశం కాదు. ఇదొక అన్య దేశము. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ, ఈ నలుగురిని మీరు చూస్తే బబులోను దేశం అంతటిలో ఈ నలుగురు ఒక ప్రత్యేకంగా ఉన్నారు. ఏంటి వారి యొక్క ప్రత్యేకత అనంటే, వాళ్ళు ఆ దేశానికి వెళ్ళినప్పుడే వాళ్ళు చెప్తారు, అయ్యా ఈ రాజు భుజించే
ఆ భోజనం మాకొద్దాం, రాజు తాగే ఈ పానీయం మాకొద్దు, వైన్ మాకొద్దు. మేము సాధారణమైనటువంటి వెజిటేబుల్ ఫుడ్ తింటాం, అలాగనే మంచినీళ్ళు తాగుతాం. మాకు ఆ ఫుడ్ వద్దు, మమ్మల్ని సపరేట్ చేయండి. మాకు ఎంతోమంది ఉన్నప్పుడు వీళ్ళు నల్లగరే ఒక ప్రత్యేకంగా నడుచుకున్నారు. ఆ తర్వాత మీరు కొద్ది కాలం గడిచిన తర్వాత చూడండి, ఆ రాజు ఒక ప్రతిమను పెట్టి దీనిని మీరు మొక్కాలి. మీ అందరంటే దేశంలో ఉన్న చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు దీనికే సాగిలపడి మొక్కాలి. లేదంటే అగ్నిగుండం రెడీగా ఉంది, ఒకవేళ దానికి మేము మొక్కము అని ఎవరైనా మాట్లాడితే పక్కనే అగ్నిగుండం ఉంది, ఆ అగ్నిగుండంలో వేసేస్తారు. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, సర్వసాధారణంగా అందరూ వెళ్తున్నారు, సాగిలు పడుతున్నారు, దానికి మొక్కుతున్నారు, లేచి వెళ్తూ ఉన్నారు. ఇలా దాన్ని పెట్టిందే షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని పట్టించడం కొరకు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ నలుగురిని వాళ్ళు బందీకానం చేయడం కొరకు. ఎందుకు అనంటే ఆ దేశంలో దానియేలు ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాడు. దానియేలు ఏది చెప్తే అదే రాజుకి. దానియేలుని కన్నా మనం సైడ్ చేసేస్తే, పక్కకు నెట్టేస్తే, ఈ రాజ్యమును మనం చెప్పినట్లుగా రాజు పరిపాలన చేస్తాడు. ఈ రాజ్యమును మనం అనుకున్నట్లుగా ఈ పరిపాలన జరుగుతుంది అని ఒక కన్నింగ్ థాట్తో, ఒక కుళ్ళు కుతంత్రముతో వీళ్ళు పరిపాలన చేయడానికి ఈ అడ్డును తొలగించుకోవాలని చూస్తున్నారు. దేవుడు ఏం చేశాడంటే, కానివ్వండి, నేను మీరు పట్టిన ఆ ప్రతిమనైతే వాళ్ళు మొక్కరు, నేను వారికి నా దూతను అర్పిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెద్దగా చెప్పాలి, ఉజ్జీవంగా చెప్పాలి, సంతోషంగా చెప్పండి. ఏడస్తే చెప్పొద్దు, ఏడుపు మొక్కలు వేసుకుని చెప్పొద్దు, మీకు నచ్చితేనే చెప్పండి. అయితే ప్రజలు బిడ్డలారా, ఆ సమయం రానే వచ్చింది. వీళ్ళు ముగ్గురు అన్నారు, మేము మొక్కమయ్యా దానికి. మొక్కరా, అయితే రండి రాజు దగ్గర పోదాం. వెళ్ళారు. రాజు అడిగితే వాళ్ళు అన్నారు, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. రాజా, మా దేవుడైన యెహోవా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే, నువ్వు పెట్టినటువంటి ఈ ప్రతిమ అయితే మేము తిరిగే లేదు. ఆ రాజు ఆగ్రుడై అగ్నిని 7 అంతలు పెంచమన్నాడు. ఇంకా మొక్కలేసారు, ఇంకా అగ్ని ఎక్కువైంది. అప్పుడు తీసుకెళ్ళి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశారు. ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే, వాళ్ళు వేసింది ముగ్గురిని అందరూ చూస్తూ ఉండగా దేవుడే వాళ్ళకి ఒక దూతలాగొచ్చి వాళ్ళని కాపాడడం మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. మనం వేసింది ముగ్గురినే కదా. మరి ఈ 4వ వ్యక్తి ఎవరు? దేవతల స్వరూపాన్ని పోలినటువంటి ఈ 4వ వ్యక్తి ఎవరు అని అంటాడు.
అలాగే దానియేలుని మరి ఏమంటారు దాన్ని సింహాల బోన్లో వేస్తారు. ఆ రోజు మనం అదే చదువుకుంటాం. మరి అక్కడ కూడా దానియేలు చూస్తే ఈ దానియేలు భయపడలే, సింహాల బోన్లోకి ఆ గృహలోకి వెళ్ళడానికి భయపడలే. ఎందుకు అనంటే మా దేవుడైన యెహోవా మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని రక్షించడానికి తన దూతను పంపిస్తాడు, లేదా ఆయనే దిగి వస్తాడు మా కోసం అని వాళ్ళంతా ధైర్యంగా మరి అలా వెళ్ళడం మనం చూస్తాం. ప్రియదేవులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, భయము భక్తి, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు కలిగిన వ్యక్తికి ఈ లోకంలో తిరిగే ఉండదు. దేవుని స్తోత్రం. ఈ రెండు కలిగిన వ్యక్తికి ఈ లోకంలో తిరిగే ఉండదు. ఎందుకనంటే ఆ భయభక్తులు కలిగిన ఆ బిడ్డల చుట్టూ దేవుడు తన దూతలు అనిపిస్తూ ఉన్నాడు. అది రాత్రే కావచ్చు, పగలే కావచ్చు. ఇందాక మనం చదువుకున్నాం 91వ కీర్తనలో మొదటి నుంచి చదువుకుంటూ వస్తే, వేటగాని బాణము నుండి చాలా రాత్రి కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, దేనికి కూడా భయపడినటువంటి, తిరుగు లేనటువంటి కాపుదల దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకునంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. కొంతమంది చెప్తున్నా, ఇక్కడ చాలా మంచోళ్ళు, కొన్ని చర్చిల్లో అక్కడెక్కడ చూస్తున్నాం కదా, పాస్టర్ గారు వస్తున్నారంటే అబ్బో ఎక్కడ లేని ఆ భయము భక్తి వస్తుంది. ఇక్కడ మంచోళ్ళు అందరూ చాలా వరకు నేను గమనిస్తూ ఉంటాను కదా, కొన్ని చర్చిలో పాస్టర్స్ మీటింగ్కి వెళ్తాం కదా, గమ్ముగా కాలు మీద కాలు వేసుకొని ఎట్ట నీళ్ళు కొని చూస్తుంటారు కుర్చీల్లో. పాస్టర్ గారు ఆడ వస్తాం, అర్జెంట్ అబ్బా, అప్పుడు వస్తుంది ఎక్కడ లేని హడావిడి, ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని ఆ భయము అప్పుడే పుట్టుకొని వస్తాయి. నేను చెప్తున్నాను, మీ గురించి అయితే కాదు, ఎవరు కూడా దాని గురించి చేయబాక, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. అలాగా ఎవరినో చూసి మనం భక్తి చేయటంలే, పాస్టర్ గారిని చూసి చేయటంలే, లేకుంటే విశ్వాసం చూసి చేయటంలే, లేదంటే ఎవరన్నా బయట వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారని ఈ భక్తి చేయటంలో మనం ఎవరిని చూసి చేస్తున్నాం? సర్వశక్తుడైనటువంటి ప్రభువును చూసి చేస్తున్నాం. అయితే ఆయన చూసి చేస్తున్న మనం ఎవరినో చూసి, ఎక్కడో చూసి, ఎక్కడో మనం వాళ్ళు ఎటు చేస్తున్నారు, మనం ఎటు చేయాలి, వాళ్ళ చర్చిలో ఎలా చేస్తున్నారు, మన చర్చిలో చేయాలి అనే క్రమం అయితే అసలు పెట్టుకోవద్దు. నీ హృదయం అందు ఉండాలి. నీ దేవుని యందు నీకున్నటువంటి ఆ భయభక్తుల నిమిత్తమై నువ్వు చదువుతున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు నిన్ను ఎలాగ నడిపిస్తున్నాయో, ఏ విధంగా నడవమంటున్నాయో, ఏ విధంగా నిన్ను ఏ మార్గంలో అయితే దేవుడు నడిపిస్తున్నాడో ఆ మార్గంలో చిన్నగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు నడుచుకుంటూ పోండి. దేవుని యందు భయభక్తులు కలిగి మీకు ఈ లోకంలో తిరిగే ఉండదు. దేవుని స్తోత్రం. తిరిగే ఉండదండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు తిరగలేదు ఇంకా. ఎందుకనంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు.
నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన, లేకపోతే ఇంకెక్కడికైనా పోయినా దేవుడు నాకు తోడుగా తన దూతల్ని పంపించున్నాడు. దేవుడే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇక దేనికి భయపడతాడు దావీదు? ఇప్పుడు స్పాట్లో ఇక్కడ ఒక బల్లి పడితే ఎక్కడో అక్కడ చెల్లా చెదరైపోతారు. మన మోసానికి చొక్కా లోపలికి వెళ్ళిపోయి సంకలో ఇరుక్కుపోయిందట ఈ బల్లి. ఆయనకి అలా ఫుల్ బండి కదా, ఏడాది బండి, ఆయనకి తెలియదు. బండి మీద బండి అతుక్కోపోయింది బండి మీద. ఆయన ఎట్టేట అనేసి గమ్ముగా అయిపోయాడు. తర్వాత అది కదిలినప్పుడు ఇంకా ఉండదు ఎట్టేట అనుకున్నాడు. తీరా చూస్తే నేను చొక్కా ఇది బట్టలు చెప్పి సగం చేయి పెట్టి తీసి చూస్తే అప్పుడు వస్తున్నారు బయటికి. ఏం చేస్తుంది అది? ఎవరో చెప్తుంటారు వాళ్ళు ఏదో పెద్ద కాలజ్ఞాని అయినట్టు. ఎవరు? ఈ ఇలా అంటారు కదా, పూజారులు గీజారులు చెప్తుంటారు, బల్లి కానీ నెత్తిని పడితే చచ్చిపోతారు అప్పటికప్పుడు. కానీ అవన్నీ నమ్మకండి. దేవుని ఆజ్ఞ లేకుండా అది నెత్తిని కాదు, ఇంకేడ బండి కూడా. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో చెప్పి భయపెట్టి ఇలా చేస్తున్నప్పుడు నేనైతే బలి పడతాను అనుకో, చర్చకు వచ్చే వాళ్ళు కూడా పోతారు. వాళ్ళ కాడకు పోయి అయ్యా బల్లి పడ్డది ఏదో చెప్పు అంటారు. దేవుడు అంటే చెప్పడా? ఏమవుతామని చెప్పడా? కానీ అది వేరే విషయం చెప్తున్నా. ఒక చిన్న బల్లికే అంతకు భయపడి రియాక్ట్ అవుతాం మనం. దేవుడు ఏమంటున్నాడు? మీరు దేనికి కూడా భయపడద్దు, దేనికి కూడా భయపడే ఆ విధానం పెట్టుకోవద్దు అని అంటూ ఉన్నాడు. ప్రియదేవులారా, ఇక్కడ మరొక వచనాన్ని చదువుకున్నాం చూడండి. ఒక ఇద్దరు వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క ఆ విధానంని మనం చూస్తే లూకాసు వార్తలో 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం, లేదంటే ఇంకా ముందు నుంచి చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకున్నవాడై ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు ఒకడుండెను. లాజరు అను ఒకడు ఉండెను. నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి కురుపులు నాకెను డ్రెస్సింగ్ చేస్తున్నాయి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుకోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరుని చూడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేద దరిద్రుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నంత కాలము మంచి లెలిన్ క్లాత్, నిన్న మనం చెప్తున్నాడు మోషే అన్న, సన్నపు నార వస్త్రములు అంటే ఆయన ఇది లెలిన్ క్లాత్ అని చెబుతూ ఉన్నాడు. మొన్న జనవరి 1st కూడా అన్న మీకు ఎలాంటి క్లాత్ కావాలంటే ఆయన అదే చెప్పాడు. లెలిన్ క్లాత్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకురాను. మన ముత్తుకూరు సంఘము తరఫున కూడా ఒక జత ఇవ్వడానికి మనం ఇచ్చిన డబ్బులు లేదమ్మో, నేనేమి ఇలా అంటే నా సొంత డబ్బులేం కాదు, మనందరం ఇచ్చిన డబ్బుల్లోనే
ఒక జత ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు చెప్తున్నంటే, అలాంటి వస్త్రములు ధరించి బహుగా సుఖపడుతున్నవాడు, తిండికి కొదవలేదు, దేనికి కూడా కొదవ లేకుండా బహుగా సుఖపడుతున్నటువంటి ఒకడున్నాడు. అదే ఊరిలో, అదే ఇంటి ముందు మరొక దరిద్రుని మనం చూస్తున్నాం. అయితే వీళ్ళిద్దరికీ ఉన్న ఆ వ్యత్యాసం ఏంటంటే, తేడా ఏంటంటే, ఈ దరిద్రుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ధనవంతుడు దేవుని యందు భయభక్తులు లేనివాడు. వీరిద్దరిని మనం పరిశీలించి చూస్తే ప్రియమిత్రులారా, వీడు మరి ఉన్నటువంటి ఆ కురుపులు కూడా ఆ ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితుల్లో కుక్కలు వచ్చి నాగుతున్నాయట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ బిడ్డల చుట్టూ దేవుని యొక్క దూతలకు దేవుడు ఎలాగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో మీరు చూడండి. ఆ దరిద్రుడు చనిపోయిన తర్వాత అక్కడ పండబెట్టుంటారు కదా, అప్పుడు దేవుడు తన దూతలను పంపించాడు. మనం అనుకుంటాం, చాలామంది చనిపోయినప్పుడు చూడండి, వాళ్ళు అన్నిళ్ళు ఎక్కువగా పాటిస్తారు. అయ్యా ఇప్పుడు రావు కాలం ఉంటుంది, ఎత్తకూడదు అంటారు. ఆల్రెడీ వాడికి పోయే కాలం వచ్చి పోయాడు. ఎవరు? అన్నిళ్ళు ఎక్కువగా పాటించుతా అన్నిలే. వాడు ఎప్పుడో పోయే కాలం వచ్చి వాడు పోయాడు. కానీ ఈ రావు కాలం ఎక్కడి నుంచి వచ్చింది కదా? దేవుని బిడ్డలుగా మనం పాటించలేదు. దరిదాపుగా ఎవరు కూడా పాటించరు. పాస్టర్ గారు ఏ సమయం చెప్తే ఆ సమయంలో అది వెత్తపడుతూ వస్తుంది. అలాగా మనం చూస్తుంటాం. వాళ్ళు ఏదైనా బయటికి పోయేటప్పుడైనా, ఎక్కడి నుంచి అయినా వచ్చేటప్పుడైనా, తిథులు, నక్షత్రాలు, రావు కాలాలు, లేదంటే ఇంకేదన్నా ఉంటే, పిల్లి వచ్చిందనో, కుక్క వచ్చిందనో, ఇవన్నీ చూసుకొని అటు వస్తారు. ఎక్కడో దగ్గర ఏదో ఒకటి శుద్ధంగా తెలుసుకొని వస్తారు. అంటే పడు ఏదో సంథింగ్. ఎందుకు చెప్తున్నంటే, అలాంటి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. దరిద్రుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు తన దూతలను పంపించాడు. దేనికోసము? భూమి మీద నా యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి చనిపోయినాడు కాబట్టి ఆ ఆత్మను మీరెళ్ళి తీసుకురండి నా కాడికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దరిద్రుడు చనిపోయినప్పుడేమో దేవుని యొక్క దూతలు వచ్చాయి. మరి ధనవంతుడు చనిపోయినప్పుడు ఇంకా మంచి దూతలు రావాలంటారా? ఇప్పుడు ధనవంతుడు చనిపోతే ఎవరు రావాలి? పాతాళంలో నుండి దురాత్మ సమూహాలు వచ్చి దాన్ని పట్టి బలవంతంగా గుంజుకొని పోయి పాతాళంలో పెడుతున్నాయి, పాతాళంలో విడుస్తున్నాయి. పాతాళంలో విడిచిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఆ ఆత్మకు నరకం అంటే ఏందో, పాతాళం అంటే ఏందో, మరి నరకం అంటే ఏందో, ఆ నరకంలో ఉండే పడే వేదన ఏందో, ఆ నరకంలో ఉండే ఆ భయంకరమైనటువంటి ఆ సమస్య ఏందో అక్కడ స్టార్ట్ అయింది ఆయనకి, ధనవంతుడికి. ఎందుకంటే చాలా సుఖంగా ఈ భూమి మీద బ్రతికి ఉన్నాడు కదా, దేనికి లోటు అనకుండా, ఏది లేదు అనకుండా చాలా సుఖంగా సమృద్ధిగా ఈ భూమి మీద బ్రతికి ఉన్నాడు కదా. సన్నపు ఆ వస్త్రములు వేసుకొని, ఓదా రంగు మరి ఆ వస్త్రములు ధరించుకొని చాలా సుఖంగా సంతోషంగా ఆ వ్యక్తి ఈ భూమి మీద జీవించి ఉన్నాడు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా సుఖంగా ఉంటానులే అనుకున్నాడు. కానీ ఆ పాతాళంలో చేరి పైన ఉన్నటువంటి ఆ అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి ఈ దరిద్రుడైనటువంటి పేదవాడిని ఆ యొక్క వ్యక్తి చూసినప్పుడు
ఆ వ్యక్తి సుఖంగా ఉన్నాడు. ఏ వ్యక్తి? లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు, పేదవాడు, ఎందుకు పనికిరాని వాడు, సరిగా ఫుడ్ కూడా అంటే అన్నం కూడా సరిగా తినలేని వాడు, ఆ పూటకి సరిగా కాసుకోలేని వాడు, తన బల్ల రొట్టెలు మరి ఆ బల్ల మీద నుంచి విరిగిపడే రొట్టెని తిని ఆ కడుపు నింపుకునేటువంటి ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత దేవదూతల చేత కొనుక్కోబడి అబ్రహాము రొమ్మున అనుకుని అక్కడ సంతోషంగా చాలా మరి ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషంగా అక్కడ ఉండడం చూశాడు. ఆశ్చర్యమైంది. ఎవరికి? ధనవంతుడైన ఆ ఆత్మకు. అయ్యో, నేను భూమి మీద చాలా సమృద్ధిగా ఉన్నాను కదా, చాలా సంతోషంగా ఉన్నాను కదా, దేనికి కూడా లోటు లేకుండా నేను తింటూ ఉన్నాను కదా, మంచి మంచి వస్త్రములు ధరించుకునేవాడిని కదా, అయితే నా పరిస్థితి ఏంది ఇలాగైంది? నా ఇంటి ముందు ఉండే ఆ లాజరు పరిస్థితి ఏంది? అంత ఆహ్లాదకరంగా ఉంది, మంచి దగదగదగ మెరిచేటువంటి ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు, మరి ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే నేను నరక యాతన పడుతూ ఉన్నాను. ఇక్కడైతే కనీసం ఒక బొట్టు మంచి నీళ్ళు కూడా దొరక్క నాలుక చల్లార్చడానికి అప్పుడు అబ్రహాముని పిలుస్తున్నాడు. అప్పుడు అబ్రహాముని పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడయ్యా, నేను భూమి మీద సుఖంగా బ్రతికొచ్చాను, సంతోషంగా ఉండొచ్చాను, మరి ఈ నరకం అంటే ఏదో తెలియదు, ఈ వేదన అంటే ఏదో తెలియదు, ఈ బాధ అంటే ఏదో తెలియదు, అక్కడేమో సంతోషంగా బ్రతికొచ్చి ఇక్కడికి వస్తే ఈ నరకయాతనలోకి పడిపోయినాయి నేను. ఇంకా వ్యక్తి అంటాడు, అయ్యా, నన్ను భూమి మీద నా సహోదరులు చాలా మంది ఉన్నారు, నన్ను పంపు అయ్యా వాళ్ళకి చెప్తానంటే కుదరరు. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ భూమి మీద. వారికే రక్షణ, వారికే పరలోకం, వారికే ఆ సంతోషం. నిత్యము కొద్ది కాలం ఉంటాము, 100 సంవత్సరాలు లేకపోతే 150 సంవత్సరాలు మహాబలం వస్తే, 10 మంది ఉన్నారులే 120 సంవత్సరాలు ఇంకా కూడా బతుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని అంటున్నా, మహా అంటే ఎక్కువ అంటే 150 సంవత్సరాలు బతుకుతారేమో, కానీ ఎక్కడ యుగ యుగములు, తరతరాలు కాదు, యుగ యుగాలు నిత్యము దేవునితో సంతోషంగా గడిపేటువంటి ఆ గొప్ప దినాలకి, ఆ మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆ ప్లేస్కి వెళ్ళేటువంటి ఆ విధానము ఎక్కడుంది? టాప్ సీక్రెట్ అంటే భూమి మీదే ఉంది. ఎక్కడుంది ఆ భయంకరమైనటువంటి ఆ రహస్యం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలోనే ఉంది. ఈరోజు అనేకులు పరలోకం కావాలని అన్ని దానాలు చేస్తున్నారు. భూదానమని, గోదానమని, అన్నదానమని, వస్త్రదానమని, ఇంకొక దానమని, ఇవన్నీ చేస్తే పరలోకం పోతారు అనుకుంటున్నారు. లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని వాళ్ళు తెలుసుకోవటం లేదు. అది చాలా కొద్ది మంది ఈ రహస్యమును తెలుసుకున్న ఆ వ్యక్తులు అది అవలంబించి అలాగ నడుచుకుంటూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తుందంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. అలాగా కలిగిన బిడ్డలకి ఉండే ఆ కాపుదల, ఆ ప్రొటెక్షను నువ్వెన్నడూ ఎంత సంపాదించినా కొనుక్కోలేదు. నువ్వెంతైనప్పుడు అదానీ కానీ, అనిల్ అంబానీ కానీ ప్రపంచ ధనికుల్లో టాప్ 10 మంది ఉన్నారు కదా, 10 మంది ఉంటారు.
ప్రపంచ ధనికులు 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో మొదటి స్థానం నిలుచుకుంటాడు చూడు, వాడు కూడా తనకున్నటువంటి ఆస్తి అంతా తీసుకుని వచ్చి ఎక్కడైనా కుమ్మరించి నాకు పరలోకం ఇస్తారానంటే దేవదూతలు అంటాయట, నీకు అంగుళం కాదు, పరక కూడా రాదు. పరక అంటే ఒక గీట అంతే, పరక కూడా రాదు. మరి ఎట్టొస్తుందమ్మా ఈ పరలోకం? ఒకవేళ కల్లోనో ఎక్కడన్నా దర్శించి దేవుడు అలాగా వాళ్ళకి ఆ విధానం ఇచ్చి నువ్వు సంపాదించిన సంపాదన అంతా తీసుకొచ్చి రేపు నువ్వు ఇక్కడ పెట్టిన ఈ పరలోకం రాదురా నీకంటే ఎట్టొస్తుంది అని అంటే అప్పుడు చెప్తాయి దేవదూతలు, భూమి మీద నువ్వు ఉన్నప్పుడే. ఆ ధనవంతుడు అడిగాడు కదా, మరి ఎలాగైనా దాన్ని సంపాదించుకోదంటే భూమి మీద ఉన్నప్పుడే. అయితే నా సహోదరులు చెప్తానంటే కుదరదు, నువ్వు పోనాడు కుదరదు. అక్కడ పోవడానికి చెప్పడానికి అనేక మంది నా బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవడైతే ఆ మాట విని రక్షించబడి ఆయన ప్రొటెక్షన్లోకి, ఆయన యొక్క కాపుదల్లోకి వస్తూ ఉన్నారో వారే రేపు పరలోకంలో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథంలో ఇవన్నీ చదువుకుంటూ వస్తే ఎంతో మంది ఉన్నారు. మరి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో 6-7 చదవండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవాలని చెప్పుచున్నారు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెబుతూ ఉన్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచిండు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఉత్తరయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతల
దూతలలో ఎవని గూర్చి అయినను ఆ, ఎప్పుడైనా ఎప్పుడైనాను చెప్పునా వీరందరూ రక్షణ అను ఈ వచ్చినండి, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవుని స్తోత్రం. ఈ వచనం కోసం ఇదంతా కూడా చదివించింది. ఇక్కడ మనం చదువుకుంటున్నాం, వీరందరూ ఎవరందరూ? దేవదూతలందరూ రక్షణ అను స్వాస్థ్యమును సంపాదించుకుంటున్నారే. రక్షణ అనే స్వాస్థ్యమును సంపాదించుకుంటున్నారే. వారందరి కొరకు పంపబడిన సేవకులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటే వీళ్ళందరూ? మనందరి కొరకు ఈ భూమి మీద భయభక్తులు కలిగిన వారందరి కొరకు మనము చేసే పనుల్లోనూ, మనం నడిచే మార్గంలోనూ, మనం ఉండేటువంటి ప్లేసుల్లోనూ, ఎక్కడైతే తిరుగుతున్నామో, ఎక్కడైతే ఉంటూ ఉన్నామో అక్కడికల్లా మనతో కూడా వచ్చి మనకు రాబోయే ఆపదను తప్పించి ఉన్నతమైనటువంటి కృపతో నింపి నడిపించడానికి వచ్చిన సేవకులు కారా. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు అంటున్నాడు, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరి చుట్టూ దేవుడు తన దూతలను పంపించి ఆజ్ఞాపించి నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొడదామా? ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఏం చేస్తున్నామని మనం చేసే పని ఏంది? మన పనులు మనం చేసుకుంటూ, మన కార్యకలాపాలు మనం చేసుకుంటూ ఈ భూమి మీద ఏదో కొద్ది గంటలు దేవుడిని ఆరాధిస్తున్నాం. అంతకంటే గొప్ప భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా మహా అంటే ఉదయం లేయగానే కొద్దిసేపు దేవుని స్తుతిస్తాం, సాయంత్రం పనుకునే ముందు దేవా ఈరోజు అంతా కాపాడేవయ్యా నీకు స్తోత్రమై గంపు పనుకుంటాం. ఇంతకు మించిన భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. కానీ ఏ డిగ్నిటీని చూసి, ఏ డిగ్రీలు చూసి, ఇలాంటి ఏ క్వాలిఫికేషన్ చూసి దేవుడు మనకు దూతలు పంపిస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావని, ఏ యోగ్యత ఉందని, ఏ క్వాలిఫికేషన్ ఉందని, ఏమీ లేకపోయినా ఆయన యందు రక్షణను నువ్వు పొందుకున్నావే, అది చాలు. అదే పెద్ద క్వాలిఫికేషన్, అదే ఉన్నతమైన క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ చూసిన దేవుడు నా యందు భయభక్తులు కలిగిన వారందరి చుట్టూ మీరే కాపుదేవులు ఇవ్వాలి, మీరే ప్రొటెక్షన్ ఇవ్వాలి, మీరే రక్షణ ఇవ్వాలి. ఆ రక్షణ ఆనందముని వాళ్ళు పొందుకోవడమే కాదు, ఆ ఆనందంలో ఉండే ఆ గొప్ప భాగ్యమును మీరే వారి దగ్గర చేయాలి. అందుకనే అంటున్నారు, వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు కారా అని అంటుంది. అంటే రక్షణ పొందుకున్నవారే కాదు, పొందబో వారికి. అటు చదవండి బాగా, ఏమంటారు? వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును పొందబో వారికి, అంటే పొందిన వారికి ఆల్రెడీ దేవుడు తన దూతలు పంపించేస్తున్నాడు. పొందబో వారు ఎవరు? ఇప్పుడు ఇక్కడ బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఇక్కడ ఉన్నారు. తీసుకోని వాళ్ళు ఒకదానే. ఇప్పుడు పొందినటువంటి వారందరికీ దేవుని యొక్క దూతలు ఉన్నాయి అని నమ్ముతున్నారు. నేను పొందలేదు కదా, దేవుడు నాకు కూడా తన దూతలు పంపిస్తాడా అని అంటే
ఇక్కడ అదే మనం చదువుకుంటున్నాం, పొందబో వారికి. నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇంకా బాప్టిజం తీసుకోలే, ఆ రక్షణ ఆనందం నువ్వు ఇంకా పొందుకోలే, దేవునితో కూడా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పంపులు పొందలే, ఆయనలో ఐక్యము కాలే. నువ్వు ఇంకా అర్థమవుతుందా? ఆయనలో ఐక్యము కాలే. నువ్వు ఇంకా నీ యొక్క ఈ లోక తీరికనే నడుచుకుంటూ ఉన్నావు. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆ యొక్క వాక్యముని రక్షణను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తివి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పొందబో వారికి. పొందిన వారికి ఆల్రెడీ ఉన్నారు, పొందబో వారికి కూడా దేవుడు తన దూతల్ని సేవకులుగా పెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నామా?